మన ఇండియన్స్ ఎక్కువగా రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని పడేయకుండా మరునాడు ఉదయాన్నే తింటుంటారు. అయితే కొన్నిసార్లు నేరుగా అన్నాన్ని తినకుండా పోపు వేసుకోవడం, ఎగ్ ఫ్రై అని, లెమన్ రైస్ అని ఇలా రకరకాలుగా చేసుకుని తింటారు. తినలేని వారు ఆ అన్నంతో వడియాలు పెడుతుంటారు. పూర్వకాలంలో అయితే చద్దన్నంతోనే వారి రోజు మొదలయ్యేది. రాత్రి మిగిలిన అన్నాన్ని పెరుగు కలిపి పెట్టుకొని ఉదయాన్నే తినేవారు, లేదంటే అదే చద్దన్నం తినేసి పొలాలకు వెళ్ళిపోయేవారు. ప్రస్తుతం టిఫిన్లు చేసుకుంటున్న వారు రాత్రి మిగిలిన అన్నాన్ని పడేస్తున్నారు. ఈ తరం వాళ్ళు చాలామంది చద్దన్నం కూడా తినాలా అని పెద్దలను ప్రశ్నిస్తుంటారు. అయితే కరోనా ప్రభావంతో వేడివేడి ఆహార పదార్థాలను తినాలనుకునే వారి సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుత కాలంలో చద్దన్నం తినాలంటే చాలామందికి అనేక సందేహాలున్నాయి. మరీ ముఖ్యంగా దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రభావం ఉందని భ్రమపడుతుంటారు. కానీ చద్దన్నం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయంటున్నారు ఆహార నిపుణులు. రాత్రి మిగిలిన అన్నం శరీరానికి శక్తినిస్తుంది. ఉదయాన్నే తినడం వలన రోజంతా ఉత్సాహంగా ఉంటారట. ఇక కాళ్లకు చేతులకు ఏదైనా దెబ్బలు తగిలితే చద్దన్నం తినడం వల్ల అవి తొందరగా మానే అవకాశం ఉంటుంది. అందుకే వారానికి 3 సార్లు చద్దన్నం తింటే దెబ్బలు త్వరగా తగ్గుతాయి. ఉదయాన్నే చద్దన్నం తినడం వల్ల మలబద్ధకం సమస్య కూడా తగ్గుతుంది. ఇందులో అధికంగా ఫైబర్ ఉండడం వల్ల రోజు తింటే మలబద్ధకం సమస్య పూర్తిగా నివారిస్తుంది. రోజు ఉదయాన్నే చద్దన్నం తినే అలవాటు ఉంటే టీ ఎక్కువగా తాగే అలవాటు తగ్గిపోతుంది. చద్దన్నం తినడం వల్ల శరీరం చల్లగా ఉంటుంది. ప్రతిరోజు వీటిని తినడం వల్ల మన శరీరంలో అధిక ఉష్ణోగ్రత సమస్య కూడా తగ్గుతుందట. మరి ఇంకెందుకు ఆలస్యం, చద్దన్నం లాగించేద్దామా మరి?